Open the PPT, partition versus bucketing PPT ఉంది కదా. Okay. Open the PPT. Right. So మనం what are the columns partition చేస్తే ఆ కాలమ్స్ వేరే హౌస్లో ఎలా స్టోర్ అయ్యాయి, డైరెక్టరీ స్టోర్ అయ్యాయి, రైట్. బట్ ఇక్కడ బకెటింగ్ Yes. అనేది పార్టీషన్కి బకెటింగ్ డిఫరెన్స్ ఏంటంటే పార్టీషన్లో మనకి ఎన్ని పార్టీషన్స్ కావాలని మనం డిసైడ్ చేయలేము కదా. ఆ కాలంకి ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉంటే అన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి, ఇజంట్ ఇట్? కరెక్ట్. Yes. ఇప్పుడు సిటీ అనే కాలం Yes. 10 వాల్యూస్ ఉన్నాయి అనుకో, సిటీ హైదరాబాద్, సిటీ ముంబై అని అలా ఎన్ని ఉంటే అన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి, రైట్. అది టూ మచ్ పార్టీషన్స్ అయిపోతుంది, టూ మెనీ పార్టీషన్స్ అయిపోతాయి. సో మనకి బకెటింగ్లో మనం పార్టీషన్లో కాలం చేసినప్పుడు కాలంకి డైరెక్టరీగా స్టోర్ అయింది వేర్ హౌస్లో. అదే బకెటింగ్ చేసిన కాలం, రైట్, వేర్ హౌస్లో స్టోర్ అనేది ఫైల్గా స్టోర్ అవుతుంది. ఓకే, బకెటింగ్ చేసిన కాలం ఇట్స్ స్టోరింగ్ ఇన్ వేర్ హౌస్, ఫైల్గా స్టోర్ అవుతుంది. వరీనా? సో ఇక్కడ నీకు బకెటింగ్ చేయడంలో నీకు ఫ్లెక్సిబుల్ ఉంది. బకెటింగ్ నీ యొక్క కాలంని ఇన్ని బకెట్స్గా చేయాలనుకుంటే నీ చాయిస్, నువ్వు నెంబర్ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట, ఇజంట్ ఇట్? గౌరీనా? సో మనం ఏ కాలమ్స్ బకెట్ చేస్తాం ఆ కాలం ముందే డిసైడ్ చేసుకొని బకెట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ బకెటింగ్ క్రియేట్ చేయాలంటే మనకు ఫంక్షన్ మీకు చెప్పిన క్లస్టర్డ్ బై అని, మనకి పార్టీషన్లో పార్టీషన్ బై కదా, ఇక్కడ క్లస్టర్డ్ బై. ఈ క్లస్టర్డ్ బైలో మీరు ఏ కాలం అయితే బకెట్ చేస్తున్నారో ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి, ఇజంట్ ఇట్? గౌరీడ్ నౌ? Yep. సో క్లస్టర్ బై ఫంక్షన్, అక్కడ పార్టీషన్ బై ఫంక్షన్. బట్ ఇక్కడ బకెటింగ్ చేసిన కాలం వేర్ హౌస్లో ఫైల్స్గా స్టోర్ అవుతాయి. ఓకే, ఒక ఫైల్ అంటే ఒక బకెట్, ఇజంట్ ఇట్? మీరు ఎన్ని బకెట్స్ కావాలో మీ చాయిస్ అనమాట, ఆ చాయిస్ నీకు ఇక్కడ ఉంది, ఇజంట్ ఇట్? అదే పార్టీషన్లో లేదు కదా, ఇజంట్ ఇట్? ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉంటే కాలం అన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవుతున్నాయి, అవునా? గౌరీడ్ నా? Okay. ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట, Okay. రైట్. సీ దట్, ఓపెన్ దట్ పీపీటీ, రైట్. ఆ పీపీటీలో చూడండి ఎలా ఉంది, పార్టీషన్ వర్సెస్ బకెటింగ్ పీపీటీ ఓపెన్ చేశారా? చేశానండి. Right. Make the presenter, share the screen. Right, next point, see that bucketing. Right, this allows to organize your data by decomposing into multiple parts. You might think you do achieve same thing using partitioning, then why bother about bucketing? So there is one difference. Okay, when you do partitioning, we create partition for each unique value for the column. This may burst into a situation where you might need to create the thousands of tiny partitions, right? Right now. Yes. సో మనకి ఇఫ్ యూ యూస్ బకెటింగ్ యూ కెన్ లిమిట్ టు ది నెంబర్. నీ ఏ కాలంలో బకెట్ చేస్తున్నావు దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్న ఆ కాలం డజంట్ మ్యాటర్, బట్ నీకు మెన్షన్ చేసుకోవచ్చు ఎన్ని బకెట్స్ కావాలంటే, యువర్ చాయిస్, ఇజంట్ ఇట్? సో ఇన్ హై పార్టీషన్ సరే డైరెక్ట్గా స్టోర్ అయింది కాలం, బకెటింగ్ చేస్తే కాలం ఫైల్గా స్టోర్ అవుతుంది. నైస్ పాయింట్. ఇక్కడ కూడా బకెటింగ్ అనేది డిఫాల్ట్గా లేదన్నమాట ఐలో, మనం యాక్టివేట్ చేసుకోవాలి బకెటింగ్. పార్టీషన్ మనం సెట్ కమాండ్ ఎలా యాక్టివేట్ చేసుకున్నామో బకెటింగ్ కూడా మనం సెట్ కమాండ్తో మనం యాక్టివేట్ చేసుకోవాలి బకెటింగ్. ఓకే, రైట్. Okay. Next point, come to next line. Next line. Next line. చూడండి ఇక్కడ ఎక్స్ అనే టేబుల్ నేను బకెట్ చేస్తున్నాను చూడండి. ఓకే, క్రియేట్ టేబుల్ వై, ఐడి ఇంట్ నేమ్ స్ట్రింగ్, కంట్రీ స్ట్రింగ్, అవునా? క్లస్టర్డ్ బై, Yes. ఆ పెరాన్సిస్లో పెట్టాను కాలం నేమ్ ఏంటి, కంట్రీ. ఓకేనా, ఇంటూ 3 బకెట్స్. ఓకే, రో ఫార్మాట్ డిలిమిటెడ్ Okay. ఫీల్డ్ జనరేటెడ్ బై ఇన్ సింగిల్ కొటేషన్ కామా, ఇజంట్ ఇట్? సో కంట్రీ అయిన దాంట్లో ఎన్ని వేల కంట్రీ వాల్యూస్ ఉన్న దాంట్లో నీకు ఎన్ని బకెట్స్ వస్తాయి, 3 బకెట్స్. అర్థమైందా? ఈచ్ బకెట్ సైజ్ ఎంత అని చెప్పలేము. ఓకే, అర్థమైందా? అలా 3 బకెట్లు చేసుకోవచ్చు, 10 బకెట్ చేసుకోవచ్చు, 100 బకెట్ నీ ఇష్టమైన బకెట్లు చేసుకోవచ్చు. ఓకే, నీకు ఫైల్లో డేటా ఉంటే బకెట్స్లో డేటా వస్తుంది, లేకపోతే ఎంటీ వస్తాయి, ఇజంట్ ఇట్? సో నువ్వు ఎన్ని బకెట్ చేసినా ఏ బకెట్ ఆ బకెట్ సపరేట్గా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్లైడ్. సో మనం బకెట్ టేబుల్లోకి ఓవర్ రైట్ చేసుకోవాలి కదా సెట్ కమాండ్ రన్ చేసిన తర్వాత. ఓకే, సో insert override table y, select id name country from x, isn't it? So before overriding set command to activate చేసుకోవాలి, isn't it? Got it now?
సో హైవ్లో పార్టీషన్ బకెటింగ్ డిఫాల్ట్ లేదు. సో వీ నీడ్ టు యాక్టివేట్ ఇట్. ఓకే, ఓకే. చేయండి.